ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఆహ్, కొన్ని డిస్టర్బెన్స్ అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్. ఇది థంబ్‌నెయిల్ ఎయకండి అబ్బా! లేదు ఇంక లేదు వేరేలాగా లేదు లేదు అవుతది. లేదు. నాకు వర్క్ పరంగా గాని కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో, అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కదా! దానికి. సో, బిఫోర్ అలా ఉండుంటే ఓకే గానీ, ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సూసైడ్‌కి ఒకసారి ట్రై చేశా. అవునా? ఈవెన్ హి డజంట్ నో. అయ్యా! ఏం చేసావు? ఏం తాగావా? హ్యాంగ్ చేసుకోవడానికెళ్ళా. అయ్యా! పిచ్చా! అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. ఆ! జనాలు అదే నేను చెప్పాను కదా! నాకు యాక్సిడెంటే కాలేదు. ఓకే. నీదే అహా! డిస్టర్బ్ అయిపోయా. అండ్ నేను ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, ఈ పెళ్ళయిన తర్వాత నేను ఈ లైఫ్‌ని నేను సర్వైవ్ చేస్తానా? నాకు అవుతుందా? ఇప్పటి వరకు ఒకేలా వచ్చేసాను. సో, ఇది అవుతుందా? లేదా? నాకు కార్తీక్‌కి బ్రేకప్ అయిందంట, తను వదిలేసాడంట, ఏదో ఒక థంబ్‌నెయిల్ ఎసారనుకోండి. వాళ్ళ లోపల ఉందేం చూడరు. చూడరు. కింద 100 డైరెక్ట్ నెగెటివ్ కామెంట్. వస్తది. వీళ్ళది కూడా ఇదేనా?